రాష్ట్రంలో జరుగుతున్న శాసన మండలి ఎన్నికల బారి నుండి వైసీపీ ఎందుకు తప్పుకుందో సమాధానం చెప్పాలని ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. మాచలపట్నంలోని నెహ్రూ నగర్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ ఈవీఎంలపై ఆరోపణలు చేసిందని, ఇప్పుడు జరగబోయే శాసన మండలి ఎలక్షన్లకు బ్యాలెట్ పేపర్లు జరుగుతున్నాయని, మీరు చేసే ఆరోపణలు నిరూపించుకునేందుకు ఇది చక్కటి అవకాశమని అన్నారు. ఈ రోజు ఓటేస్తున్న నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ఎన్నికల నుంచి తప్పుకుంది. మరి మొన్న మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైనట్లయితే, మీరు ఈయన నమ్మినట్లయితే, మీరు అన్నట్టు ఈ ఎన్నికలు ఈవీఎంలు కాదు, బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. మేము చెప్పిన హామీలు నిజమైనవే కాదా, నెరవేర్చగల సత్తా మాకుందా లేదా, ఎన్ని నెరవేర్చామన్నది కూడా ఈరోజు ప్రజల ముందుంది. ముఖ్యంగా పట్టభద్రులకి, గ్రాడ్యుయేట్స్కి అన్నీ తెలుసు. రెండోది, అది ఈవీఎంలా కాదనేది కూడా ఈరోజు మా ఎన్నిక జెన్యునా కాదన్నది కూడా అందరికీ, ప్రజలందరికీ తెలుసు. మరి ఈ నేపథ్యంలో మీరు అన్నటువంటి ఏదైతే మీకున్న అనుమానాలు, మీరు చేస్తున్న ఆరోపణలకి ఈరోజు సమాధానం దొరికే ఇంకొకసారి అవకాశం దొరికింది, మీకు సమాధానం దొరకడానికి అవకాశం దొరికింది. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఎన్నికల నుంచి పారిపోయింది? పోటీ చేయొచ్చు కదా, ఇదంతా బ్యాలెట్ ఎన్నికలే, పోటీ చేయండి, ఈవీఎంలు కాదు కదా. చదువుకున్న వ్యక్తులు అందరూ కూడా దీనికి ఓటింగ్ చేసేవాళ్ళు. మేము చేసిన తప్పు అయితే, ఇది ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికలు అయితే, ఒకవేళ అది నిజమైతే ఈరోజు మీరు పోటీ చేస్తే మీకే మెజార్టీ ఇచ్చేవాళ్ళు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు? 175కి 175 గెలుస్తానని చెప్పాడు. నేను ఇప్పుడు కూడా ఏమంటున్నాడు? నేను గెలిచుండేవాడిని, వేరే విధంగా మోసం చేసి ఉన్నారు అంటున్నారు. మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో అడ్డగోలుగా మాట్లాడుతాడు ఆయన, అబద్ధ హామీలు అది ఇది అని చెప్పేసి. మరి నీకు దమ్ముంటే పోటీ చేయాల్సిందిగా చెప్పొద్దు. మరి ఎందుకు పారిపోయినావు? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. నువ్వు ఏదైతే ఈరోజు ప్రెస్ మీట్లో ఆ రోజు నుంచి ఈ పొద్దు వరకు చెప్తాను, మీరు ఈ ఆమె నుంచి మేము గెలిచామంటున్నాం కదా, అలా లేకపోతే నేను గెలిచిండేవానని చెప్పి చెప్తాను కదా. మరి ఈ పోతే ఎందుకు పోటీ చేయలేదు? ఇది పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా నేను అడుగుతాను, ఎందుకు ఈ పొద్దు మీరు ఎన్నికల నుంచి పోటీ చేయకుండా పారిపోయారు? చేయడం జరిగింది. ఈరోజు రోడ్డు చూస్తే ఎక్కడ కూడా 2024 ఎన్నికలకు ముందు ప్రయాణం చేసే పరిస్థితి లేదు. ఒక నేషనల్ హైవే తప్పితే ఎక్కడ కూడా ప్రయాణం చేసే పరిస్థితి లేదు. ఈరోజు మొత్తం వచ్చిన 8 నెలల్లో మొదటి 6 నెలల రోడ్లన్నిటి కూడా బాగు చేయడం జరిగింది. సంక్షేమం వాళ్ళు 2,000 రూపాయల నుంచి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ చేస్తారని చెప్పేసి 1,000 రూపాయలని పెంచడానికి 5 సంవత్సరాలు టైం తీసుకుంటే, మేము 3,000 రూపాయల నుంచి 4,000 ఇవ్వడానికి ఒక్క సంతకంతో మొదటి రోజే 1,000 రూపాయలు పెంచడం జరిగింది. నీ మాది నాటకాలు ఆడలేదు, మేము పెంచుతూ పోతామని చెప్పి దీర్ఘాలు చేయలేదు. ఈరోజు 60 లక్షల మందికి దాదాపు లబ్ధి చేకూరుతుంది పెన్షన్స్. అదేవిధంగా కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడో కొద్దిగా గొప్ప తీయడం జరిగింది, ఎవరిని? పూర్తిగా అనర్హులు అయినటువంటి వ్యక్తుల్ని. అదేవిధంగా మిగతా చూసినట్లయితే అడ్డగోలుగా ఎక్కడ మీకు భూములు లాక్కోవటంలో, లేదా కొట్టడాలో, కేసులు పెట్టడాలో అలాంటిది ఏం లేదు కదా. పూర్తిగా స్వేచ్ఛా వాతావరణంలో ఈరోజు రాష్ట్రం ఉంది. ఇంకా చెప్పాలంటే కొంతమంది మాట్లాడితే ఏమంటున్నారంటే, మాకు సంక్షేమం కంటే కూడా ఈరోజు రాష్ట్రంలో మేము స్వేచ్ఛగా బతుకుతున్నాము. ఇంతకుముందు గతంలో మా పరిస్థితి ఎలా ఉండదంటే, ఎవడొచ్చి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇంటి మీద పడతాడో తెలియదు, ఏ పోలీసు వచ్చి మా మీద కేసులు పెడతాడో తెలియదు అనే బిక్కుమంటూ బతికారు. అది ఏ ఆఫ్ఘనిస్తాన్లోనో ఓ పాకిస్తాన్లో బతికితే వాతావరణం ఈరోజు మొన్న 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కంప్లీట్గా స్వేచ్ఛగా బతుకుతున్నారు. చాలామంది అందరికీ తెలిసిందే, కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూటమి నియమించడం జరిగింది. వారిని కూటమి పార్టీలు ఈ నెల 27వ తేదీన ఈ పట్టభద్రుల ఎన్నికలు జరగడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో నన్ను మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. సో ఇక్కడ మొత్తము 7,252 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. మాచర్ల నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలకు కలిపి 7,252 ఓట్లు ఉండడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకుముందు కారంపూడి, దుర్గి మండలము, ఇప్పుడు ఇక్కడ మాచర్ల రూరల్, మాచర్ల టౌను మండల నాయకులతోటి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అందరూ కూటమి నాయకులు అందరూ కూడా ఈ మీటింగ్కి రావడం జరిగింది. అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. 6 మండలాల్లో కూడా మెజార్టీ దిశగా వర్క్ చేయడానికి అందరూ కూడా కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. రెండో అంశం ఏంటంటే, ఇక్కడ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మేమేదో మొన్న ఎన్నికల్లో 2024లో గెలిస్తే నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఏమని చెప్పారు? బ్యాలెట్ ఓటింగ్ అయితే బాగుండేది, ఇది ఈవీఎంల ద్వారా గెలిచారు, లేకపోతే
హామీలు ఇచ్చి నెరవేర్చలేనటువంటి హామీలు ఇచ్చి మభ్యపెట్టి గెలిచారని చెప్పి ఇన్ని మాటలు చెప్పారు కదా. మరి ఆ నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల తర్వాత ఈరోజు పట్టభద్రుల ఎన్నికలు నడుస్తున్నాయి. పట్టభద్రులు అంటే కొంత మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళు, సమాజం మీద అవగాహన ఉన్న వాళ్ళు, ఏంటి మేము ఇచ్చిన హామీలు నిజమా కాదా, ఆ ఈవీఎంల ద్వారా మేము గెలిచామా లేదా ఇంకోటి అన్నది కూడా విశ్లేషణ చేయగలిగినటువంటి సామర్థ్యము, ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు. మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త. రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరముల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును. అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి, మెడ నొప్పి, మోకాల నొప్పులు, నడుము నొప్పి, సయాటికా డిస్క్ తిమ్మిర్లు, అరికాల మంటలు, కండరాల నొప్పులు, వెన్నెముక సమస్యలు, నరాల నొప్పులు, విరిగిన ఎముకలకు సర్జరీలు, వెన్నెముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి, ముక్కు, గొంతు, తల, మెడలకు శస్త్రచికిత్సలు అందించబడును. మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా అడ్రస్ రాఘవేంద్ర పాలిక్లినిక్, మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. భార్గవి హాస్పిటల్, చందమామ